ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 30వ వచనం. Proverbs 15:30. కన్నుల ప్రకాశము చూచుట హృదయమునకు సంతోషకరము, మంచి సమాచారము ఎముకలకు పుష్టినిచ్చును. The light of the eyes rejoiceth the heart, and a good report maketh the bones fat. ప్రియులారా, యేసు ప్రభువు యొక్క శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యము ప్రియులారా ఆత్మ సంబంధమైనటువంటి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అంత మటుకే కాదండి, శరీర సంబంధమైనటువంటి బలాన్ని, శక్తిని, మరి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. చాలామంది లోకంలో ఎందుకు అనారోగ్యముగా, ఎందుకు ఈ లోకంలో దిగులు బాధలతో ఉంటున్నారంటే వారికి కలిగేటువంటి ఒత్తిడి, మరి చాలాసార్లు పనుల ద్వారా వచ్చేటువంటి ఒత్తిడి, పిల్లల ద్వారా వచ్చేటువంటి ఒత్తిడి, మరి ఆయా సమస్యల ద్వారా వచ్చేటువంటి ఆ ఒత్తిడి ద్వారా వారి జీవితాలు ఎంత కృంగిపాటు, నిరాశ, నిస్పృహలు. ప్రియులారా, ఇలాంటి వారికి దేవుని వాక్యము ఏం సెలవిస్తుందంటే మంచి సమాచారము ఎముకలకు పుష్టినిచ్చును. ప్రియులారా, మంచి సమాచారము యేసు ప్రభువు యొక్క మాటలు. యేసు ప్రభువు యొక్క మాటలు ఎంతమంది జీవిత ఆరోగ్యాన్ని ఇచ్చినాయండి, ఎంతమంది జీవితాలకి నిరీక్షణ ఇచ్చినాయి. నా ప్రియుడా, నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో మనకి హృదయములు మరి దేవుని ఎదుట సరిగా ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి ఆరోగ్యంతో పాటు ప్రియులారా శరీర సంబంధమైనటువంటి ప్రతి ఒక్క సమస్య నుంచి దేవుడు మనకి జయమిస్తాడు. అలాంటి ఉన్నతమైనటువంటి ప్రేమను చూపటానికే యేసు ప్రభువు సిలువకెక్కి ప్రియులారా తన విలువైనటువంటి ప్రేమను నీ పట్ల, నా పట్ల చూపినారు. ఈ సత్యాన్ని గుర్తించినట్లయితే ఈ సంతోషము, ఈ సమాధానము, ఈ యొక్క ఆరోగ్యము దేవుడు మనకిస్తాడు. అలాంటి కృప ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరి దేవుడు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, ప్రేమల తండ్రి, మరొకసారి మీ సన్నిధికి రావడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి తరుణాన్ని బట్టి మీకు వందనాలు నాయనా. ఈ లోకాన్ని అనేక మంది చూడలేక విడిచిపెట్టారు, కానీ మీరు మమ్మల్ని ఇంకా ప్రేమించి మా యొక్క ఆయుష్ని పెంచినారు ప్రభువా. అందును బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. తిరిగి మీ యొక్క ఉన్నతమైన ఉద్దేశము మేము ఆత్మ సంబంధమైనటువంటి ఆరోగ్యం కలిగి ఉండాలని, శరీర సంబంధముగా బలమైన వారిగా ఉండాలని, పుష్టి కలిగి ఉండాలని, సమాధానం కలిగి ఉండాలని మీరు ఆశపడుతున్నారు. అవునాయన, మాకు ఎక్కడ ఈ మేలుకరమైనటువంటి జీవితం దొరుకుతుంది ప్రభువా? దేవుని యొక్క మాటలు శ్రద్ధగా విన్నప్పుడు ఇలాంటి గొప్ప ఆశీర్వాదములు మేము మా కుటుంబాలు చూస్తాం, బలము కలిగి ఉంటాం, మాకు ఎముకలు బలముగా ఉంటాయి, మేము పరుగు పెడతాం ప్రభువా, దేవుని కొరకు గొప్ప సాక్షులుగా ఉంటాం. అలాంటి కృప మా పిల్లలందరూ దయచేయండి. మీ వాగ్దానాన్ని మరొకసారి మా యొక్క జీవితాల్లో, మా కుటుంబాల్లో నెరవేర్చమని ఈ దినమంతా మీరు కలిగిన భద్రపరిచి ప్రతి కుటుంబంలో నెమ్మది, సంతోషం, సమాధానం దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.